లూకా సువార్త గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. మారు మనసు విషయమైన బాప్తిస్మము పొందవలనని యోర్దాను నది ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. ప్రతి పల్లము కూర్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తిన్నని మగును, కరుపు మార్గములు నున్నవినమును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త యెషయా వాక్యముల గ్రంథముల యందు వ్రాయబడినట్లు ఇది జరిగెను. పరిశుద్ధ దేవుడు తన లేఖనాన్ని మన వెనికిడిలో ఆశీర్వదించును గాక. మహాదేవుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడా, శక్తిమంతుడా, నీకు వందనాలు. మీరు చేసిన మహోపకారాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభు, మమ్మల్ని అందరినీ కూడా నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. మా మనస్సులు, మా బుద్ధులు, మా ఆలోచనలు నీ స్వాధీనంలోనికి నడిపించండి. మమ్మల్ని తీర్చిదిద్దండి, ఇంకాస్త మమ్మను సరిచేయండి. నీ సన్నిధిలో ప్రభు శక్తిమంతులుగా నిలువబెట్టండి. అగ్ని వంటి నీ ఆత్మను మేమందరము పొందుకునేలాగున నీ ఆత్మ దర్శనము నీ సమయంలో మాకు అనుగ్రహించండి. చీడపీడలను దూరపరచండి, చీకటి శక్తుల ప్రభావమును, వాటి కార్యాలను దూరపరచండి. అగ్ని వంటి నీ ప్రత్యక్షతలోనికి నాయన, ఆత్మ మేఘములోనికి ఇంకొక అడుగు నాయన మమ్మల్ని అందరినీ తోడుకొని వెళ్ళమని నీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచు ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. యెషయా భక్తుడికి ఒక ప్రత్యక్షమైంది. ఆ వాక్కును ఇక్కడ నెరవేరుతోంది. ఆ వాక్కును నెరవేరుస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే యోహాను భక్తుడు. చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. అది ఇలా బాగుపడుతుంది, ఇది ఇలా బాగుపడుతుంది అని చెప్పి లాస్ట్ లో ఒక సెంటెన్స్ రాశాడు, అరణ్యములో ఒక నిశ్శబ్దము అని. నిజానికి శబ్దము అనే మాట రాయడానికి చాలా కష్టమైనటువంటి విషయం. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలిసిన వస్తువు ఏదైనా చెప్పాడు అనుకో, ఐడెంటిఫై చేయడానికి, గమనించడానికి, గ్రహించడానికి అవకాశం ఉంటుంది. శబ్దము అని అంటే మాత్రం పరిచయం ఉన్నవాడికే అర్థం అవుతుంది. నేను ఫోన్లో మాట్లాడితే ఆ మాట నా పిల్లలు గుర్తుపడతారు, ఎందుకంటే నా మాట రెగ్యులర్గా వింటారు కదా. అలాగే తెలిసిన వ్యక్తి ఎవరైనా మాట్లాడితే ఆ శబ్దాన్ని మనం గ్రహిస్తాం, ఇది అని గ్రహిస్తాం. ఆ గ్రహించటానికి కావలసినటువంటి జ్ఞానము ఈ కాలంలో చాలా ప్రాముఖ్యం. దేవుడు భూమిని, అంటే ఈ భూమండలాన్ని, లేకపోతే ఈ భూ ప్రపంచాన్ని, ఈ సౌర కుటుంబాన్ని దేనితో నిర్మాణం చేశాడో మీకు తెలుసా? 2 అంశాలతో నిర్మాణం చేశాడు. ఒక అంశం ఏంటంటే శబ్దము లేదా వాక్కు. ఇంకో అంశం ఏంటంటే సెన్స్తో నిర్మాణం చేశాడు. అంటే శబ్ద సంబంధమైన సెన్స్తో ఈ భూమండలం అంతా నిర్మాణమైంది. సెన్సార్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను సెల్ వాడుతున్నాను, ఇది మ్యాక్సిమం సెన్సార్ మీద పనిచేస్తుంది. టీవీ వాడుతున్నాను, మ్యాక్సిమం సెన్సార్ మీదే పనిచేస్తుంది. ఎయిర్ కూలర్ వాడుతున్నాను, మ్యాక్సిమం సెన్సార్ మీదే పనిచేస్తుంది. అలాగ ఒక లాంగ్వేజ్ని రాసి, ఆ లాంగ్వేజ్ని అప్లై చేసి, ఆ సెన్సార్కి దాని అంతటిని డేటానిచ్చి, ఆ సెన్సార్కి సంబంధించినటువంటి రిమోట్ కంట్రోల్ మన చేతిలో ఇస్తే, ఆ రిమోట్ కంట్రోల్ నొక్కగానే ఆ రిమోట్ కంట్రోల్లో నుంచి అది వెళ్ళి ఒక కోడ్నికి డీకోడ్ చేసి ఆ పని చేస్తాం. దీన్ని సెన్సార్ అనేటటువంటి దాని లాంగ్వేజ్తో రాశాడు. దేవుడు మనుషుల్లో కూడా ఇదే లాంగ్వేజ్తో రాశాడు. సెన్సార్ అనగానే ఎట్లా ఉంటుందంటే, మనం మన దగ్గరకు వచ్చినటువంటి శబ్దాన్ని, లేకపోతే మన దగ్గరకు వచ్చినటువంటి వాక్కుని, ఆ వాక్కు మనం ఆ సెన్స్ ఆన్ అయితే ఆ వాక్కు మనలో పనిచేయడం మొదలు పెడుతుంది. ఆ కోడ్ నాకు లోన డీకోడ్ అయితేనే అది నాకు పనిచేయడం మొదలు పెడతాం. ఈ సెన్సార్ అనేది ప్రతి ఐటెంలో ఎలా కనబడుతుందో మనుషులలో కూడా అలాగే కనబడుతుంది. ఈ సెన్సార్ని ఆన్ చేసేది ఏంటంటే శబ్దము. ఏం ఆన్ చేస్తుంది? శబ్దం. ఎలా ఆన్ చేస్తుంది అంటే, దేవుడు ఆది కాండంలో చెప్తాడు, వెలుగు కలుగుగాక. నేను అంటాను, అది దేన్ని తాకింది? ఆ శబ్దం ఏదో తాకింది, అది స్వీకరించింది, వెంటనే అది మోడిఫై. దేవుడు ప్రతిదీ కూడా తన శబ్దాన్ని బట్టి భూమి మీద జరిగిస్తూ ఉంటాడు. మానవులకు ఒక్కరికే ఇలా ప్రత్యక్షం అవుతూ ఉంటాడు, నాద బ్రహ్మగా.
అసలు ఆయన పేరే ఒక శబ్ద బ్రహ్మ, నాద బ్రహ్మగా పరిచయం. ఈ పరిచయం అంతా కూడా దేవుని దగ్గర నుంచి వస్తున్నటువంటి శబ్దాన్ని బట్టి భూమి కానీ, నదులు కానీ, వాతావరణం కానీ, మేఘాలు కానీ, మబ్బు కానీ ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. యోబు గ్రంథంలో ఈ విషయం చాలా క్లియర్ గా చెప్తా ఉంటాడు. యోబు గ్రంథము 37 అధ్యాయం 12, ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద అవి సంచారం చేస్తున్నాయి. అర్థమవుతుందా? దేవుని యొక్క సెన్సార్ అంటే ఆయన శబ్దాన్ని గ్రహించేటటువంటి సెన్సార్ భూమి మీద మొత్తం పనిచేస్తాం. చాలాసార్లు నేను అనుకుంటాను, నాకు ఈ వాక్యం తెలుసు, నాకు ఈ సత్యం తెలుసు, ఈ సత్యాన్ని నేను చెప్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు, వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటారు, వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు, ఇంకాస్త బాగా భక్తులు ఎదుగుతారు అనుకుంటారు. అలా చాలాసార్లు వాక్యం చెప్తా ఉంటాను. కానీ చాలా మంది రిసీవ్ చేసుకోరు. ఎందుకంటే వాళ్ళు రిసీవ్ చేసుకునేటటువంటి సెన్సార్ ఏమైంది? ఆఫ్ అయిపోయింది. ఈ సెన్సార్ బోర్డ్ ఎప్పుడైతే ఆఫ్ అయిపోతుందో అవతల నుంచి వస్తున్నటువంటి ఆ ఎలక్ట్రాన్స్ కానీ లేకపోతే ఆ వేవ్స్ కానీ ఏమవుతాయంటే అతని లోనికి వెళ్లకుండా అది ఆపుతాం. ఎవరు ఆపుతారు ఇది? ఈ సెన్సార్ని దేవుని యొక్క శక్తే కాదు, చీకటి కూడా పనిచేస్తారు. ఈ సెన్సార్ మీద దేవుని యొక్క వాక్యే కాదు, చీకటి యొక్క ఆ శక్తి కూడా పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది దగ్గరికి వెళ్ళి నేను చెప్తా ఉన్నప్పుడు వాళ్ళకి వాక్యం ఎందుకు వెళ్ళదంటే వాడిలో ఉన్న సెన్సార్ అనేది ఆగిపోయింది. అంటే స్పందించేటటువంటి తత్వం వాళ్ళు నిలిచిపోయింది. అది నిలిచిపోయినప్పుడు ఏమవుతాడంటే వాడు మ్యాక్సిమం రియాక్ట్ అవన వ్యక్తులను ఏమంటాడంటే దేవుడు ప్రకటన గ్రంథంలో చెప్తున్నట్టు బతుకుతున్నావు అన్న పేరు నీకు ఉంది కానీ నీవు మృతుడు. అంటే ఎందుకని మృతుడు అన్నాడంటే అది మనం చెప్తున్నాం కానీ వాడు రెస్పాండ్ అయ్యేటటువంటి సెన్సార్ వాళ్ళు పనిచేయట్లా. కోమాలో ఉన్నాడండి వ్యక్తి, అతన్ని మనం తట్టినా పిలిచినా ఏం చేసినా ఆ మైండ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఆ సెన్సార్ అంతా కూడా పనిచేయదు. ఈ సెన్సార్ మనం పడుకున్నప్పుడు పనిచేస్తూ ఉంటుంది, మెలకుగా ఉన్నప్పుడు పనిచేస్తూ ఉంటుంది, లేచినప్పుడు పనిచేస్తూ ఉంటుంది, ఎలాగున్నా సరే సెన్సార్ పనిచేస్తూ ఉంటుంది. ఈ కాలంలో ఈ సెన్సార్ అనేది చాలా ప్రాముఖ్యం. సెల్ ఫోన్కి సెన్సార్ లేదనుకోండి, అది మన వాయిస్ వినదు, అది మన వాయిస్ రికార్డ్ చేస్తాం. మనలో ఉన్నటువంటి సెన్సార్ కూడా దేవుని యొక్క వాక్కును, ఆ శబ్దాన్ని గ్రహించేటటువంటి అలవాటుని చాలా జాగ్రత్తగా చెయ్యాలి. ఇది సబ్జెక్ట్. వాక్కు నా దగ్గరకు వచ్చింది, నాకు అర్థం కాలేదంటే నాలో ఏదో డిఫెక్ట్ ఉందని అర్థం. ఏదో డిఫెక్ట్ ఉంది. ఆ వాక్కు నా దగ్గరకు వచ్చింది, నాకు అర్థం కాలేదు అంటే డిఫెక్ట్ ఉంది. నాకు నచ్చలేదంటే ఇంకా పెద్ద డిఫెక్ట్ ఉందని. ఎందుకంటే అది మనకి దగ్గరకు వస్తుంది, ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తుంది భూమి మీదకి ఆ వాక్కు. ఆ శబ్దము యోహాను అక్కడ ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు ఆ శబ్దము మొత్తం అందరూ విన్నప్పటికీ కూడా కొంతమంది మాత్రమే బాప్తిసం పొందినట్టు ఉంటుంది బైబిల్ గ్రంథం. అందరికీ చెప్పాడుగా, వాళ్ళందరూ ఎందుకు నమ్మలేదు? ఎందుకంటే వాళ్ళు కొన్ని ఆఫ్ అయిపోయి. అంత్యకాలంలో సాతాను ఈ సెన్సార్ మీద చాలా భయంకరమైన పని చేస్తా ఉంటాడు. ఆ సెన్సార్కి రాంగ్ కోడింగ్ ఇచ్చి చెప్పవలసింది చెప్తున్నా వినేటటువంటి తత్వం వాడిలో లేకుండా రాంగ్ డైరెక్షన్ లోనికి వాడిని తీసుకెళ్లే రకంగా చాలా మందిని ఈడ్చుకుని పోతున్నాడు. సత్య సంబంధమైనటువంటి సెన్సార్ మనలో పనిచేస్తూ ఉంటే గనక ఆ సత్య సంబంధమైనది ఖచ్చితంగా మనలో డీకోడ్ అవుతానే ఉంటుంది. నేను వాక్యం చదువుతూ ఉన్నాను చాలాసార్లు. ఇలా చదువుతున్నప్పుడు నాకు వచ్చిన వాక్యమే అక్కడ కనబడుతోంది లేఖనం, కానీ ఆ లేఖనం కనబడినప్పుడు నాకు కొత్తగా ఒకటి వెలగడం మొదలు పెడతాం. ఎందుకని? నాకు అప్పుడు అక్కడ సెన్సార్ ఆన్ అయింది. అది ఆన్ అవ్వడం అనేది దేవుడు నిత్య ప్రక్రియగా చేస్తూ ఉంటాడు. ఒకసారిగా ఇదే వచనం మరలా జరిగితే మరోలా కనబడుతూ ఉంటుంది, అదే వచనం మరలా జరిగితే మరోలా కనబడుతూ ఉంటుంది. అలా కనబడుతోందంటే నాలో సెన్సార్ ఆన్ అవుతుందంటే లోపల ఉన్నటువంటి ఒక కొత్త సెల్ ఆన్ అవుతుందని. మైండ్లో ఉన్నటువంటి సెల్స్ అన్నీ ఒక్కసారి ఆన్ అవ్వవు, ఒక్కొక్కటిగా ఆన్ అవుతూ ఉంటాయి. ఆ క్రమం దేవుడు పెట్టాడు.
దాని గురించి ఏమంటాడంటే నీ సంవత్సరములు నూతన మగుచుండవు అంటాడు. నూతన మగడం ఏంటి? ఒక కొత్త ధనంలోనికి, ఇంకో కొత్త అంశంలోనికి, ఇంకొక కొత్త విషయంలోనికి మనుషులను తీసుకెళ్ళడం కోసం దేవుడు రాసినటువంటి కోడింగ్ మనిషిలో ఉన్నట్టుది శబ్ద గ్రహణం, అంటే శబ్దాన్ని స్వీకరించడం. ఆ శబ్దాన్ని స్వీకరించడానికి పెట్టిందే సెన్సార్ అనేది. ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు 7వ దూత బోర ఊదుతున్నగా అని రాశాడు. అవును కదా? 7వ దూత ఊదుతున్నప్పుడు, ఆ బోర ఊదుతున్నప్పుడు మనం ఆ సెన్సార్ పనిచేస్తే ఇది దేవుని బోర, ఇది 7వ బోర అనేది వాడికి డీకోడ్ అవుద్దా అవుదా? జరుగుతున్న పరిస్థితులను బట్టి 7వ బోర అని తెలుసుకున్నామా? ఊదిన బోరను బట్టి 7వ బోరని గ్రహిస్తామా? జరిగిన సంగతులను బట్టి మనం ఇది 7వ బోర అని గ్రహించామనుకున్నాం. మరి ముందు బోర కొట్టడం ఎందుకు? ఇంకా బోర ఎందుకు ఊదుతారు? యుద్ధం జరుగుతోంది అని, విజయం జరుగుతోంది అని, జాగ్రత్త పడండి అని, ఆ పైన కోట గోడ మీద ఉండి శత్రువులు ఆక్రమిస్తున్నారని. శత్రువులు ఆక్రమిస్తున్నారని చెప్పి బోరను గ్రహిస్తామా? బోర్ ఊదారని శత్రువులు ఆక్రమిస్తున్నారని గ్రహిద్దామా? దిస్ ఈజ్ ద సెన్సార్. వాక్యం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలకించేటటువంటి విషయమే సెన్సార్ అనేది. అది మనలో పనిచేస్తాం, చాలా మందిలో పనిచేస్తుంది. కానీ దాన్ని డీకోడ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే దాన్ని నిర్లక్ష్యం చేస్తాం. చాలాసార్లు నిర్లక్ష్యం చేసి దాన్ని పక్కన పెట్టేసి దాన్ని అలా వదిలేసి మనకు నచ్చినటువంటి కార్యక్రమాలు వెళ్తాం. జెనెటిక్ తోటి దేవుడు మనుషులను నిర్మాణం చేశాడు కదా. జెనెటిక్ కోడ్, ఈ సెన్సార్, ఈ రెండిట్లతో మనుషులను నిర్మాణం చేశాడు. జెనెటిక్ కోడ్ని ఎందుకు పెట్టాడంటే తల్లిదండ్రులు, తాతలు, వంశానికి సంబంధించిన కొన్ని కోడ్స్ వస్తాయన్నమాట. అంటే ఆ జెనెటిక్, ఆ జన్యువు మీద, ఆ పొర మీద వాడి లక్షణాలు చాలా రాస్తా ఉంటుంది. అది ఆ కోడ్ చేస్తా ఉంటుంది. వాళ్ళ నాన్నగారికి మహా కోపం. ఆ కోపం ఏమైందంటే కొడుకు వస్తుందేమో అని చూశారు. కొడుకు తండ్రి కోడ్ కన్నా తల్లి కోడ్ వచ్చింది, డిఎన్ఏ కోడ్ వేరే వచ్చింది. సరే అని చెప్పేసి కొడుక్కి వచ్చేటప్పుడు, ఆడి మనవడికి వచ్చేటప్పటికి అచ్చం తాతలా ఉన్నాడండి అని చెప్పి తాత యొక్క కోడ్ వచ్చింది. ఆ తాత కోడ్ రాగానే వాళ్ళు ఆటోమేటిక్గా ఆ డిఎన్ఏ కోడ్ను బట్టి వాడి యొక్క కోపం అనేది వస్తూ ఉంటుంది, వాడి టేస్ట్ అనేది వస్తూ ఉంటుంది, వాడి లక్షణం అనేది వస్తూ ఉంటుంది. అలాగే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క లక్షణాలను కూర్చుకోవడం కోసం ఒక జెనెటిక్ కోడ్గా తల్లిదండ్రులను, పిల్లలను, సంతానాన్ని, ఆ ప్రతిపత్తిని అంతటిని కూడా కలుగ చేయటం జరిగింది. ఈ కోడు నీ ఉన్నటువంటి సెన్సార్కి కూడా యాడ్ అవుతూ ఉంటుంది. నాకు కొన్ని విషయాలు చెప్పగానే సర్రమని కోపం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? నా జెనెటిక్ లో ఉన్న కోడు, నేను విన్నటువంటి సెన్సారు, ఈ రెండు కలిపి పనిచేయడం వల్ల వచ్చింది. ఒక మాట ఎవరికైనా చెప్పామనుకో, ఒకడు ఒకలా స్వీకరిస్తాడు, ఒకడు ఇంకొకలాగా రియాక్ట్ అవుతాడు. ఆ రియాక్ట్ అయ్యేటటువంటి విధానంలో వాడిలో ఉన్న జెనెటిక్ కూడా పనిచేస్తాం. ఈ రెండిటిని లాంగ్వేజ్ కింద మనుషుల నిర్మాణాన్ని భూమి మీద దేవుడు చేశాడు. ఈ నిర్మాణ ప్రక్రియలో నిన్ను కలుగ చేసిన విధానం కూడా చాలా జాగ్రత్తగా నువ్వు అర్థం చేసుకోవాలి. ఎందుకు అర్థం చేసుకోవాలి? నాలో ఉన్న డిఎన్ఏ ఏముంటుంది? ఆదాము దగ్గర నుంచి వస్తున్నటువంటి డిఎన్ఏ ఉంటుంది. ఆదాములో ఎటువంటి డిఎన్ఏ ఉంది? దేవుణ్ణి చూశాడు, దేవుణ్ణి అనుసరించాడు, దేవుణ్ణి వెంబడించాడు. కానీ దేవుని దగ్గర ఏమయ్యాడు? అవిధేయత. మరి ఆ డీకోడ్ పోదుగా, జెనెటిక్ లో ఉన్నటువంటి ఆ డీకోడ్ పోదుగా, దాన్ని ఎవడు మార్చలేడుగా. కానీ ఆ స్వభావాన్ని మాత్రం మార్చుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ కోడ్ లో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, సెన్సార్ నాకు ఆన్ అయినప్పుడు మనిషికి ఉండేటటువంటి లక్షణం ఏంటంటే మంచి చెడు అనే వివేచన చాలా జాగ్రత్తగా ఇచ్చాడు. ఇది మంచి, ఇది చెడు అనే వివేచన లేకుండా తిరిగే వాళ్ళని ఏమంటారంటే పశువు అంటారు. దానికి సెన్సార్ ఆన్ అవుతుంది, కానీ అది చెయ్యొచ్చా చేయకూడదా, అది అలా అనొచ్చా అనకూడదా, ఇక్కడ పేడ వేయొచ్చా వేయకూడదా, దానికి తెలియదు. దాన్ని ఆటోమేటిక్గా వేసేస్తుంది. ఎందుకంటే దానికి ఆ సెన్సార్ పనిచేయదు. కానీ మనిషికి పనిచేస్తుంది కదా. ఇక్కడ నేను ఈ మాట అనకూడదు, ఇక్కడ నేను ఇలా ప్రవర్తించకూడదు,
ఇక్కడ నేను ఇలా చేయకూడదు అనేది బాగా పనిచేస్తాం. అయితే ఒక్కొక్క సందర్భంలో మనుషుల్ని బాగా ప్రెజర్ పెట్టి చాలా భయంకరంగా ఒత్తిడి తెచ్చి ఆ DNA వాడిని డామినేట్ చేస్తాం. పాప సంబంధమైన నియమము అంటాడు పౌలు గారు. దాన్ని ఏమంటాడు? పాప సంబంధమైన. ఇది ప్రతి మనిషిలోనూ ఉంటది. రక్షణ పొందిన వాళ్ళలో ఉంటది, దేవునిలో నిలిచిన వారిలో ఉంటది, దేవుని దగ్గర భక్తి చేస్తున్న వాళ్ళలో ఉంటది, అందరిలోనూ ఉంటది. కానీ ఆ నియమాన్ని నేను అదుపు చేయగలగడమే నాకున్నటువంటి సెన్స్ మాట. నేను పశువు కాకుండా మనిషిగా ఎప్పుడు ప్రవర్తిస్తానంటే, ఈ నియమాన్ని నేను అలవాటు చేసుకుని అదుపు చేసుకునేటటువంటి లక్షణాన్ని నేను సంతరించుకున్నప్పుడు నాకు ఈ సెన్సార్ చాలా బాగా పనిచేస్తాను. అది అలవాటు చేసుకోలేనప్పుడు ఎవరికైనా సరే పశువుకి వాడికి పెద్ద వ్యత్యాసం కనబడదు. దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నటువంటి మాట ఇప్పుడు మనం చదువుకున్నటువంటి అధ్యాయం, సామెతల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. నా కుమారుడా, నా మాటలను మనస్సు నుంచుకును అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడి నుంచి మాట వచ్చింది, ఆ శబ్దం బయటకు వచ్చింది. ఆ శబ్దము నాలో ఉన్నటువంటి ఒక సెన్సార్ గ్రహించింది, అది డీకోడ్ చేసింది. డీకోడ్ చేసిన తర్వాత అది నాలో నుంచి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి కూడా నాకు ఉంటది అని చెప్తున్నట్టు మాట. దేవుని దగ్గర నుంచి ఒక స్వరం వినబడుతోంది, కానీ ఆ స్వరాన్ని నేను వినడమే కాదు, అది డీకోడ్ చేసుకోవడమే కాదు, నాలో దాన్ని నిలుపుకోవాలి. ఏసీ ఫుల్గా చలి పెట్టట్లేదు, ఇంకా ఉక్కబెడుతోంది, ఏసీ నేను కాస్త కొద్దిగా డిగ్రీస్ తగ్గిస్తాను, 26 ఉండేది 24గా పెట్టుకుంటాను అనగానే దాన్ని జాగ్రత్తగా నేను 24 అని పెడుతూ ఉన్నాను. ఆ వేవ్స్ వెళ్ళినప్పుడు దాంట్లో అది డీకోడ్ అయ్యి తగ్గించుద్ది. అవునా కదా? మరి దేవుని మాట నాలోకి వచ్చినప్పుడు అది నాలోకి వెళ్ళి అది డీకోడ్ చేసి ఫలితం చేయాలా లేదా? కానీ ఎందుకు చేయటం లేదు? నా దాకా పనిచేస్తుంది సెన్సార్, కానీ ఆ మాట నాలో నిలవనప్పుడు అది నాలో కార్యసిద్ధి జరగదు. చాలాసార్లు నేను వింటాను వాక్యాన్ని, కానీ నాకు ఏదైతే ఇష్టంగా ఉంటుందో ఆ వాక్యాన్ని మాత్రం నా మనసు అంగీకరిస్తుంది. నాకు ఏదైతే కష్టంగా ఉంటుందో ఆ మాటని అక్కడతో ఆపేస్తుంది, ఆ మాట బయటికి వెళ్ళిపోతుంది. నేను దేవుని దగ్గర నిలబడుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో నుంచి నా దగ్గరికి పంపించబడుతున్నటువంటి శబ్దము లేదా వాక్యము లేదా ఆత్మ, నా దగ్గరికి పంపించబడుతున్నటువంటి వాక్యము నాలో డీకోడ్ అవుతా ఉండాలి. డీకోడ్ అవ్వడమే కాదు, అది నాలో స్టాగ్నేషన్ అవ్వాలి, అంటే స్థిరపడాలి, అలా నిలిచి ఉండాలి. అది ఎప్పుడైతే నాలో నిలిచి ఉంటుందో దాని ప్రభావం నాలో ఎక్కువగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. చాలాసార్లు దేవుని వాక్యం నా దగ్గరకు వస్తుంది, నేను వింటాను, నేను మనసులో పెడతాను, కానీ దాన్ని స్టాగ్నేషన్ చేసేటటువంటి లక్షణం నేను చేయను. అది ఎప్పుడైతే నాలో డీకోడ్ అవుతుందో అప్పుడు ఇంప్లిమెంటేషన్ లోనికి వెళ్తుంది. సెన్సార్ అక్కడ ఏసీ దాకా వెళ్ళింది, కానీ అందులోకి వెళ్ళి అది డీకోడ్ అవ్వలేకపోతే గనక అది 26లోనే ఉంటుంది, 24లోకి పోదు. ఎవడి మనసులో అయితే వాక్యం ఫలించకుందో ఉన్నదో వాడు ఎన్ని మాటలు విన్నా ఎన్ని చేష్టలు చేసినా వాడు ఎప్పటి మనిషిలాగానే ఉంటాడు. నేను ఎందుకు మారట్లేదు అనంటే ఈ డీకోడ్ లాంగ్వేజ్ చెప్తున్నాను మీకు. నేను ఎందుకు మారట్లేదంటే నేను చాలా విషయాలు నాలో నిలవనివ్వట్లేదు, నాలో డీకోడ్ అవ్వనివ్వట్లేదు. అది నాలో పనిచేసేటటువంటి దానిగా నేను సిద్ధం చేయట్లేదు. చాలా విషయాలు నాకు అర్థమవుతున్నాయి, కానీ నేను దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి లక్షణంలోనికి వెళ్ళాలి. మీకు ఒక మాట చెప్తున్నాను చివరిగా, ఏంటంటే ఎవరినో చూసి మీరు భక్తి చేయబాకండి. ఎవరిని చూసి మీరు భక్తి చేయబాకండి. ఎందుకంటే ఎవరికి సంబంధించినటువంటి లేఖనం, ఎవరికి అవసరమైనటువంటి విషయం, ఎవరికి ఏది అవసరమో ఆడి సెపరేట్ రిమోట్ లాంటోడు. ఆడి దగ్గరికి పంపించబడే రేసే సెపరేటు, వాడి దగ్గరకు పంపించబడేటటువంటి ఆ విద్యుత్ తరంగాలే సెపరేటు, ఆ ఎలక్ట్రానిక్ తరంగాలే సెపరేటు. అందుకని ఎవడికి వాడు ఆపరేట్ అవ్వాలి, ఇక్కడ ఇండివిజువాలిటీగా ఆపరేట్ అవ్వాలి. నాకు నేనే సిద్ధం చేసుకోవాలి. ఆడిలా సిద్ధపడ్డాడు, నేను ఇట్లా సిద్ధపడ్డానని ఎప్పుడు అనుకోబాకండి. దేవుడు నీతో ఏది మాట్లాడుతున్నాడో దాన్ని నీలో డీకోడ్ చేసుకుని
ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి ప్రక్రియలోకి మీరు వెళ్ళాలి. ఆ శబ్దము ఇప్పటికీ వినబడుతూనే ఉంది, లోకంలో వినబడుతూనే ఉంది. ఈ శబ్ద సంబంధమైనటువంటి విషయం ఇప్పటికీ లోకంలో సంచారం చేస్తుంది. అదంతా కూడా లోకంలో సంచారం చేస్తోంది. కానీ డీకోడ్ చేసుకునే వాళ్ళు కొంతమంది, లోపలికి రానిచ్చే వాళ్ళు కొంతమంది, ఇంప్లిమెంటేషన్ చేసుకునే వాళ్ళు కొంతమంది. ఇలా ఉండిపోవడం వల్ల క్రైస్తవ్యంలో లేకపోతే భక్తిలో సంకుచితమైనటువంటి స్వభావాలు, సంకుచితమైనటువంటి ఎదుగుదలలు ఉండిపోతున్నాయి. తల్లి గడుపులో ఉన్న పిల్లకి వాళ్ళ అమ్మ ఆహారాన్ని పంపిస్తోంది, డాక్టర్ మందులు ఇస్తోంది, చక్కగా మింగుతోంది, అన్ని చేస్తోంది. కానీ అది కడుపులోకి వెళ్తోంది. కానీ పిల్లకి చేరినప్పుడు ఏమవుద్ది? ఆ పిల్ల పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇంప్లిమెంటేషన్ ఉంటుంది, డెవలప్మెంట్ అనేది, ఎదుగుదల అనేది ఉంటుంది. ఎందుకు ఎదగలేదనంటే మందులు పంపిస్తున్నాను కానీ అది ఆ పిల్ల స్వీకరించదు. కోమాలో ఉన్న వ్యక్తికి నేను ఒక ఇంజెక్షన్ చేశాను అనుకోండి, ఇంజెక్షన్ చేస్తే ఇంజెక్షన్ వాడిలోకి వెళ్తుంది కానీ అది వాడిలో పని చేయదు. ఎందుకని పని చేయదు? పనిచేసేటటువంటి సెన్సార్ వాళ్ళు ఆఫ్ అయిపోయింది. క్రిస్టియన్ అంటే దేవుని యొక్క భక్తిలో కూడా దయచేసి ఈ విషయాన్ని గమనించండి. మీ దగ్గరికి పంపించబడుతున్నటువంటి వాక్కు ఏదైతే ఉందో ఆ వాక్కు మీతో పర్సనల్ గా మాట్లాడుతూ ఉంది. ఆ వాక్కు మాట్లాడుతున్నటువంటి మాటలు మీరు చాలా జాగ్రత్తగా డీకోడ్ చేసుకోవాలి, దాన్ని మనసులో పెట్టుకోవాలి, ధ్యానించాలి, అలాగ దాని గురించి ఆలోచన చేయాలి, దాన్ని దేవుని దగ్గర పెట్టాలి. దేవా, ఇది నాలో కలగట్లేదు, నేను ఇలా చెయ్యాలనుకుంటున్నాను, నా వల్ల కావట్లేదు, నేను ఇలా బ్రతకాలనుకుంటున్నాను, నా వల్ల కావటం లేదు, ఇది నాలో ఉంచాలనుకుంటున్నాను కానీ ఉంచలేకపోతున్నాను, ఒక్కొక్కసారి దీన్ని పక్కకు తోసేస్తున్నాను అని గనక మీరు దేవుణ్ణి అడిగితే అప్పుడు పరిశుద్ధాత్ముని యొక్క సహాయం మీలో వస్తుంది. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తుందంటే ఈ సెన్సార్కి సంబంధించినటువంటి ఈ సర్క్యూట్ ఉంటది కదా, దాంట్లో ఉన్న డిఫాల్ట్లన్నీ తొలగిస్తుంది. వైర్లో కరెంటు పోలా, ఎక్కడో కొద్దిగా తేడా ఉంది, ఆ వైర్ సరి చేస్తే కరెంటు చివరికి ఎట్లాగైతే వెళ్తుందో, ఏదైతే అడ్డంగా ఉందో, ఏదైతే నిన్ను ఇబ్బందిగా పెడుతోందో దాన్ని తొలగించడానికి దేవుడు సంచకరువుగా పరిశుద్ధాత్మని ఇచ్చాడు. నేను ఇలా ప్రార్థన చేయగానే పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చేసి వెంటనే కార్యం ఏమి చేయదు. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దానిలో మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలో మీ వ్యక్తిగతమైనటువంటి ఇంట్రెస్ట్ ఎంత ఉందో అనేది పరిశుద్ధాత్మునికి, దేవునికి కనబడతా ఉంటది. మీరు సిన్సియర్గా చేస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు మీ దగ్గరకి ఎప్పుడు పంపించి మీలో ఆ మొత్తం సర్క్యూట్ అంతటిని, ఆ మనస్సులో ఉన్న స్థితిని, ఆ మనస్సులో ఉన్న స్వభావాన్ని, ఆ మనస్సులో ఉన్నటువంటి విషయాలన్నిటినీ సరిచేయాలనుకుంటున్నాడో అప్పుడు మొత్తం దేవుడు సరిచేస్తాడు. దానికి రోజు పట్టొచ్చు, 2 రోజులు పట్టొచ్చు, 3 రోజులు పట్టొచ్చు. కానీ ఆ పని చేయాలని ఇప్పుడు పోరాటం చేస్తున్నాడు చూసారా, ఈ పోరాటం మాత్రం దేవుని దగ్గరికి వెళ్తుంది. ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి ఆత్మ పంపించబడుతుంది, అది మనలో కార్యసిద్ధి కలుగు చేస్తుంది. నేను అంటాను, చాలా మందిలో ఈ సెన్సార్ ఆఫ్ అయిపోయినటువంటి పేషెంట్లు కూడా ఉన్నారు. చాలా మందిలో ఆఫ్ అయిపోయింది ఆ సెన్సార్. యెహోవా వాక్కు ప్రత్యక్షమై నాకు ఇలాగూ సెలవిచ్చెను అని అంటాడు. ఆ ఇర్మియా వెళ్ళి ఆ రాజుతో చెప్పు, అయ్యా నువ్వు బబులోను రాజుతో ఖచ్చితంగా సంధి చేయడం బెటర్, మనం అందరం బబులోను వెళ్ళిపోతే బాగుపడతామని చెప్తాం. ఆ రాజుకి అర్థమవుద్ది, అన్ని తెలుస్తాయి, ప్రవక్తలందరినీ తీసుకొస్తాడు, వాళ్ళందరికీ చెప్పడం జరుగుద్ది. దేవుడు ప్రత్యక్షమై చేశాడు ఇర్మియాకని ఆ రాజుకు తెలుస్తుంది. కానీ అతని యొక్క సెన్సార్ పనిచేస్తుంది. కానీ ఆ మాటని అతడు అంగీకరించకపోవడం వల్లనే నాశనం అయిపోయాడు. అన్నీ తెలుస్తాయి మనకి, వాక్యం తెలుస్తుంది, లేఖనం తెలుస్తుంది, విషయం తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి. కానీ దాన్ని మనం ఎక్కువ ఫాలో అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి చాలాసార్లు ఆ వాక్కు మన దగ్గరకు వచ్చినా, నా దగ్గరకు వచ్చినా అది నాలో పని చేయదు. దేవుని దగ్గర నుంచి వాక్కు పంపించబడుతోంది, మీ అందరి దగ్గరికి పంపించబడుతుంది. దేవుడు ఈ కాలంలో మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని దర్శిస్తా ఉన్నాడు.
దర్శిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీలో 2 ఫైటింగ్స్ జరుగుతాయి. ఒకటి DNA ఫైట్ చేస్తా ఉంటుంది మీ మీద, అంటే పూర్వీకుల నుంచి నాకు సంక్రమించినటువంటి పాప నియమము నా మీద ఫైట్ చేస్తా ఉంటుంది. రెండోది ఏం పనిచేస్తుంది తెలుసా? ఇష్టం పనిచేస్తుంది. నాకు ఇది ఇష్టం. ఆ ఇష్టం నాకు వ్యతిరేకంగా, అంటే దేవునికి వ్యతిరేకంగా అది నిలుస్తా ఉంటుంది. దాన్ని సాతాను ఆయుధంగా తీసుకుని దాన్నే నా మీద ఆయుధంగా పనిచేస్తాడు. సంసోను ఎగ్జాంపుల్. దేవుని కోసం పంపించాడు, చక్కగా వెళ్ళి పరిచయం చేయమన్నాడు, ఆ ఫిలిస్తీన్లందరి మీద యుద్ధం ప్రకటించమన్నాడు. మనోడు మనసులో ఒక అమ్మాయి ఉండిపోయి ఇష్టం తీయలేడు, అలా అని ఫైట్ ఏం ఆపలేదు. కానీ ఏ ఇష్టమైతే అతనిలో ఉంటుందో ఆ ఇష్టమే అతని మీద ఆయుధమై అతని మీద ఉన్న అభిషేకాన్ని తొలగించేసి పనిచేసిందా లేదా సెన్సార్ అక్కడ? అర్థమవుతుందా నేను చెప్తున్న మాట? చాలా మంది చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయం. మీరు చదివిన 7వ అధ్యాయంలోనే చెప్తున్నా, మనకి నచ్చిన విషయం ఒకటి కనబడతా ఉంటుంది, అది మనం బతిమలాడుతూ ఉంటుంది. చాలా మందిలో చూస్తూ ఉంటాం, అది సంత వీధుల్లో కనబడుతోంది, రాజవీధుల్లో కనబడుతోంది, అది బొబ్బలు పెడుతోంది అని చెప్తాం. చాలా మంది ఇది తప్పేం కాదని అంటాం. అది తప్పా కాదా అని డీకోడ్ చేయు. డీకోడ్ లో కూడా తప్పా కాదా అని డీకోడ్ చేసినప్పుడు ఒకడికి తప్పు అనిపిస్తూ ఉంటుంది, ఒకడికి రైట్ అనిపిస్తూ ఉంటుంది. నేను అందుకే చెప్తున్నా, ఎవడికి వాడు వ్యక్తిగతంగా దావీదు మహారాజు చక్కగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, 2 పెళ్లి చేసుకున్నాడు, 3 పెళ్లి చేసుకున్నాడు, 4 పెళ్లి చేసుకున్నాడు. నాకు అక్కడికి వెళ్ళినప్పటికీ 2-3 చేసుకోవచ్చు అనేది డీకోడ్ అనుకున్నాను. కరెక్టా? కాదు చెప్తున్నా, అది అతనికి కరెక్ట్. ఎందుకంటే అతను చెప్పుకుంటాడు సమాధానం. నువ్వు ఎందుకు చేసావురా అంటే అతను చెప్పుకుంటాడు. ఒకవేళ నేను చేశాను అనుకో, అది కరెక్ట్ అయిపోతుందా? కాదు కదా. డీకోడ్ చేయడంలో కూడా ఎవరినో పోల్చుకోబాకండి. ఎందుకంటే నేను ఇక్కడ నిలబడ్డాను కాబట్టి నేను చాలా పరిశుద్ధుణ్ణి, చాలా పవిత్రుణ్ణి, కాబట్టి ఇతను చాలా మంచోడు, చాలా గుడ్డు అని అనుకోబాకండి. నాలో కూడా కొన్ని సెన్సార్లు పనిచేయడానికి ఇంకా టైం పడుతుంది. కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో నేను లోతుగా చూడటానికి ఇంకా డీకోడ్ అవ్వనటువంటి లాంగ్వేజెస్ నాలో ఉంటాయి. సగం సగం నేర్చుకుని సగం సగం వెళ్తా ఉంటాం అందరం. ఎవడు ఫుల్గా నేర్చుకోడు. నేర్చుకోవడానికి ఇది అంత ఈజీగా డీకోడ్ అయ్యేది కాదు బైబిల్ గ్రంథం అంటే. ప్రతి వాక్యము, ప్రతి లేఖనము, ప్రతి పదము కూడా చాలా గంభీరమైన విషయాలను చూపిస్తూ ఉంటుంది. చాలా సంగతులు చూపిస్తూ ఉంటుంది. యవనస్తులతో మాట్లాడుతూ ఉంటుంది, వృద్ధులతో మాట్లాడుతూ ఉంటుంది, చిన్నపిల్లలతో మాట్లాడుతూ ఉంటుంది, వ్యభిచారులతో మాట్లాడుతూ ఉంటుంది, దొంగలతో మాట్లాడుతూ ఉంటుంది. ఒక దొంగోడితో మాట్లాడినట్టు నాతో మాట్లాడదు కదా. నాతో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. ఆ వాక్యాన్ని నేను ఎలా డీకోడ్ చేసుకోవాలో అలా డీకోడ్ చేసుకోవాలి. ఆ దొంగోడు ఇట్లా తీసుకున్నాడు కాబట్టి నేను దొంగోడికి సిలువ మీద నుండి జాయిగా సిలువ మీద చచ్చిపోయేటప్పుడు ఆమెనంటానంటే కుదరదు కదా. ఎవడి భక్తి వాడిది, ఎవడి యొక్క భక్తి వాడి, ఎవడి ఇష్టమే వాడికి శత్రువు కాకుండా మీరు జాగ్రత్త పడాలి. అది ఇష్టంగా కనబడతా ఉంటది, అవసరంగా కనబడతా ఉంటది, అది చాలా ముఖ్యంగా కనబడతా ఉంటది. వీధిలో సంచరిస్తూ ఉంటది, నీ దగ్గరకు వస్తూ ఉంటది, నిన్ను పిలుస్తూ ఉంటది, చాలా ప్రేమగా పలకరిస్తూ ఉంటది, నీకు అనుకువగా ఉంటది, నిన్ను తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటది, నీకు బాగుంటది, ఇవన్నీ చేయడానికి నీకు చాలా సరదాగా ఉంటది. కానీ దాని సెంటెన్స్ లో చివరిని రాసింది ఏంటంటే అది మరణమునకు, పాతాళమునకు దారి. ఏది దారి? నా ఇష్టమే, నేను పెట్టుకున్నటువంటి ఇష్టమే నాకు ఆయుధమై నన్ను పాతాళానికి తీసుకుపోతుంది అని డీకోడ్ చేస్తుంది లేక. నేను అంటాను, వాడికి వినబడలేదా దేవుని మాట? దేవుని వాక్కు వాడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదా? వెళ్ళింది కాబట్టే బుద్ధి లేనివాడు అని చెప్పి. అంటే వాడి దగ్గరకు వెళ్ళింది కానీ వాడు ఏం తెచ్చుకోలేదట? బుద్ధి అనేది, అంటే వాడిలో ఉన్న జెనెటిక్ సంబంధించినటువంటి వ్యవహారాన్ని వాడు జాగ్రత్తగా నియంత్రించుకునే ప్రయత్నం వాడు చేయలేదు. మా నాన్నకి ఈ అలవాటు ఉంది, మా తాతకి ఈ అలవాటు ఉంది, మా అమ్మకి ఈ అలవాటు ఉంది అని చెప్పేసి వాడు ఆ అలవాటు తప్పేం కాదనుకుని భక్తి చేసింది.
కాదు నాన్న, నీ భక్తి నీదే, నీకు ఇవ్వబడిన లాంగ్వేజ్ నీదే, నీకు ఇవ్వబడినటువంటి జెనెటిక్ నీదే. నువ్వు దాన్ని రాయాలి, ఒక యోధుడుగా రాయాలి, ఒక భక్తిపరుడుగా రాయాలి. అది రాయడం దానియేలు చూపిస్తా ఉంటాడు. దానియేలు గ్రంథం మనం చదివినప్పుడు దానియేలు మొదటి గ్రంథంలో ఆ మొదటి అధ్యాయంలో చాలా క్లియర్గా చెప్తా ఉంటాడు. బబులోను సామ్రాజ్యంలోనికి బానిసలుగా తీసుకురాబడిన వాళ్ళు, సామ్రాజ్యంలోనికి తీసుకురాబడినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వాతావరణం వాళ్ళ మీద ప్రెజర్ చేస్తున్నప్పటికీ, ఆ విషయాలన్నీ వాళ్ళ మీద చాలా ఒత్తిడి తేపడుతున్నప్పటికీ తన యొక్క క్యారెక్టర్ని ఏమాత్రం లాస్ చేసుకోకుండా నిలబడగలిగినటువంటి క్యారెక్టరే దానియేలు. అవునా కదా? దానియేలు జెనెటిక్ ప్రకారంగా, అంటే అక్కడ ఉన్న వాతావరణం ప్రకారంగా, జెనెటిక్ ప్రకారంగా చాలా విషయాలు ఉంటాయి కదా. కానీ దానియేలు ఎట్లా నిలబడగలిగాడు? దట్ ఈస్ ద క్యారెక్టర్ అన్నమాట. అది వ్యక్తిగతం. నా క్యారెక్టర్ అనేది నా వ్యక్తిగతం. నేను అలా నిలబడటం అనేది నా యొక్క క్యారెక్టర్. నా క్యారెక్టర్ని ఎప్పుడైతే చంపేసుకుంటానో అప్పుడు నేను పూర్తిగా చచ్చిపోయినట్టు లెక్క. నీకు దేవుని వాక్యం నీ దగ్గరకు వస్తూ ఉంటుంది, దేవుని వాక్యం నీకు వినబడతా ఉంటుంది. ఆ శబ్ద బ్రహ్మ నన్ను దర్శిస్తూ ఉంటాడు. ఆ శబ్దం నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ మనస్సులోకి వెళుతుంది, కానీ దాన్ని స్టాగ్నేషన్ అంటే నిలవనియ్యేటటువంటి పరిస్థితి చేయను. అది నాలోకి వచ్చి పనిచేసేటటువంటి కార్యక్రమానికి నేను సహకరించను అని అంటే గనక వాడెప్పటికీ కూడా దేవునిలో ఒక స్థితికి చేరుకోడు. ఐదుగురు అని రాశాడు కదా కన్యకల గురించి. నేనంటా, నీ 10 మందికి దేవుని వాక్యం తెలీదా? 10 మందికి దేవుని వాక్యం తెలీదా? తెలుసు కదా. 10 మందికి దేవుని వాక్యం తెలిసినా కూడా 5 మాత్రమే లోపల నిలిచి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. ఇంప్లిమెంటేషన్ ఏం చేశారు? వెలిగిపోతుంది, ఇది ఆరిపోతుంది, వెలగపోతే దీంట్లో నూనె ఉండాలి అని చెప్పేసేటటువంటి విషయాన్ని వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసి చక్కగా దాన్ని వృద్ధి చేసి దాని నూనె కూడా తెచ్చుకుని, దాంట్లో నూనె పోసుకోవడమే కాదు, దాంట్లో నూనె కూడా తెచ్చుకున్నారు. అవునా కదా? మరి వీళ్ళకి తెలియదా? ఆరిపోయేలా ఉంది, మీరు కొద్దిగా ఇవ్వండి, బజార్లో కొనుక్కొచ్చి ఇచ్చేస్తాం అన్నారు. అంటే బజార్లో దొరుకుతుందనే సంగతి వాళ్ళకి తెలుసు, నూనె లేకపోతే ఆరిపోతుందనే సంగతి తెలుసు. ఇవన్నీ తెలుసుండి కూడా వాళ్ళు ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు? అంతా భక్తి చేస్తున్నాం అని అనుకుంటారు అంతే. ఎవడి జీవితంలో అయితే వాక్యం నిలవదో, ఎవడి జీవితంలోనైతే దేవుని యొక్క శబ్దము కార్యసిద్ధి కలగ చేయటానికి వచ్చినప్పుడు దానికి చోటు ఇయ్యడో వాడు ఖచ్చితంగా ఇబ్బందిలో పడతాడు. నాకు తెలుసు అంటే బలహీనత కొద్ది తప్పు చేసావనుకో, ఏదో చేశాడులే అనుకో. కానీ అది పొరపాటు కలిగి చేస్తే ఏమవుద్ది? అలవాటు అవుతుంది. అలవాటు ఏమవుద్ది? తప్పే కాదనిపిస్తుంది. అలవాటు తప్పే కాదనిపించినప్పుడు ఏమవుతుందంటే, ఎవడైనా నాకులాంటి చెప్పాడు అనుకో, ఆడు డిబేట్ పెడతాడు నా మీద. బిగ్ బాస్ చూసినంత డిబేట్ పెడతాడు నా మీద. ఆడు ఓటింగ్ పెడతాడు, మంచి కొటేషన్స్ చెప్తాడు. ఇవన్నీ జరుగుతాయి. నువ్వు నన్ను వాదించి గెలవచ్చు కరెక్టే, కానీ దేవుని న్యాయపీఠం దగ్గర మాత్రం నువ్వు గెలవలేవు. ఎందుకంటే నీ మీద చాలా మంది సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. నేను తప్పు చేస్తూ ఉంటే నాకు ఒక్కడికే తెలుస్తుంది అనుకుంటాను నేను, కానీ నాకు ఎవరికి తెలుస్తే ఈ పంచభూతాలకు ముందు తెలుస్తుంది. సొదొమ గొమొర్రా పట్టణం వాళ్ళు తప్పు చేస్తూ ఉంటే ఎవరు మొరబెట్టారు? భూమి మొరబెట్టింది, మనుషులు కాదు. పంచభూతాలు కూడా దేవునికి ఇన్ఫర్మేషన్ జారవేస్తా ఉంటాయి. నేను ఇక్కడ తప్పు చేస్తున్నాను, నన్ను ఎవడూ చూడటం లేదు అనుకుంటావేమో, కానీ నీలో ఉన్న పరిశుద్ధాత్మ చూస్తూ ఉంటుంది, నీ చుట్టూ ఉన్న గాలి చూస్తూ ఉంటుంది, నువ్వు నిలబడిన నేల చూస్తూ ఉంటుంది, నీ నెత్తి మీద ఉన్న ఆకాశం చూస్తూ ఉంటుంది. ఇవన్నీ చూస్తూనే ఉంటాయి, అవి చెప్తా ఉంటాయి. నేను తప్పు చేస్తున్నానంటే నువ్వు వాదించుకోవడానికి ఏదో తప్పు చేసేసి నిలబడిపోవడానికి అనుకుంటే నన్ను మెప్పించవచ్చు, పాస్టర్ గారిని మెప్పించవచ్చు, లేకపోతే ఎవరినైనా మెప్పించవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ దేవుని న్యాయపీఠం ముందు మాత్రం నీవు ఖచ్చితంగా దోషిగా కనబడకూడదు అనేదే నా ఉద్దేశం. నేను భక్తి దానియేలు అంత చేయకపోవచ్చు, కానీ దానియేలులా చేయటానికి మాత్రం ప్రయత్నం కావాలి. భక్తి నేను మోషే అంత చేయకపోవచ్చు, కానీ మోషేలా చేయడానికి ప్రయత్నం మాత్రం కావాలి. భక్తి నేను దేవుని సన్నిధిలో కనబడుతున్న భక్తులంతా నేను చేయకపోవచ్చు, కానీ దేవుడు నన్ను కోరుకున్నాడుగా, నేను కోరుకున్నంత వరకు భక్తి చేయడానికి నాలో ఒక ప్రయత్నం అనేది కావాలి. దేవుని వలనైన సహాయము పొంది
నేను నిలబడి ఉన్నాను అంటాడు పౌలు. అంటే నిలబడడానికి ఏది కావాలి? దేవుని సహాయమే కావాలి. నేను నిలబడిపోయాను అనుకుంటే నేను నిలబడినట్టు కాదు, దేవుని సహాయం వల్ల మాత్రమే నిలబడతాను. అంటే ఎవ్రీ టైం పడిపోవడానికి అవకాశం ఉంటుంది, నిలబడడానికి దేవుని చెయ్యే ఉంటుంది. మీరు ఎవరైతే నిలబడాలనుకుంటున్నారో సహాయాన్ని అడగండి. మీరు ఎవరైతే మీ క్యారెక్టర్ నిలబెట్టుకోవాలనుకుంటున్నారో దేవుని దగ్గర ఖచ్చితంగా అడగండి. దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. మీ దగ్గరకు పంపించబడుతున్న ప్రతి లేఖనాన్ని మీలో నిలవనీయండి, అది మీలో ఊరనీయండి, మీలో అది అలా నాటుకోనివ్వండి, అది వేరు తన్ననివ్వండి. అది వేరు తన్నడానికి మీరు ఏం చేయాలో అది చేయండి. దాన్ని మొలిపించడానికి, దానిలో మీలో అది జీర్ణించుకోవడానికి, జీవించడానికి మీరు ఏం చేయాలో అది చేయండి. ఒక్కొక్కసారి నా ఇష్టాలను కూడా వదులుకోవాలి, నా అలవాట్లు వదులుకోవాలి, నా జెనెటిక్లో వచ్చినటువంటి కోపాన్ని, లక్షణాల్ని వదులుకోవాలి. అది దేవుని యొక్క భక్తి జీవితం. అట్లాంటి భక్తి చేసేటటువంటి మనసు తెచ్చుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా తండ్రి, జీవాధిపతివైన యేసయ్యా, నీ ఘనమైన నామాన్ని పొందునాడు. ఈ రాత్రికాల సమయంలో నీవు మాతో మాట్లాడినందుకు పొందునాడు. ఇదిగో ప్రభువా, నాలో నాయన నన్ను నిర్మాణం చేసిన రీతిని మాకు తెలియజేశావు తండ్రి. ఈ జెనెటిక్ లో వస్తున్నటువంటి నాయన పాప సంబంధమైన ఈ నాయన నియమాలను జయించగలిగిన శక్తి ఈ సమయంలో నాకు మా అందరికీ ప్రసాదించండి. ఇదిగో నాయన, మా దగ్గరకి పంపించబడుతున్నటువంటి నీ లేఖనం మాలో నివసించేటటువంటి ప్రదేశాన్ని చక్కగా సిద్ధం చేసుకోవడం, దాన్ని వేరు తన్నేలాగా ఏర్పాటు చేయడం, దానికోసం పని చేయటం, అది మాలో పనిచేసేలాగా మా ప్రవర్తన మార్చుకోవడం మాకు నేర్పండి. చాలాసార్లు నిలబడాలని మేము అనుకుంటూ ఉన్నాం, కానీ చాలా విషయాలు జారిపోతూ ఉన్నాం, పడిపోతూ ఉన్నాం, పాపులుగా కనబడుతూ ఉన్నాం, దోషులుగా కనబడుతూ ఉన్నాం. మా ఇష్టాలకు మమ్మల్ని మేము అప్పచెప్పుకుని అనేక సార్లు నీ సన్నిధిలో దోషులుగా ఉన్నాం ప్రభువా. ఇదిగో మా ఇష్టాలను కూడా నీ కొరకు విడిచిపెట్టగలిగినటువంటి మనస్సు, సిద్ధపాటు మాకు అందరికి దయచేయండి. నీ సత్యమునందు ప్రభువా, ఇదిగో నీ బిడ్డలందరినీ అగ్ని స్తంభాలుగా నిలువబెట్టండి. నీ మాట వారిలో ఫలించుటకు, అది వేరు తన్నుటకు, మీదికి ఎదిగి ఫలించుటకు, చక్కగా నీలో వర్ధిల్లుటకు ప్రభువా, నీ ఆత్మ సహాయాన్ని ప్రభువా ఇదిగో ఈ రాత్రికాల సమయంలో మా అందరి దగ్గరికి పంపించండి. నూతనమైన వ్యక్తిగా మమ్మల్ని సిద్ధపరచండి, నూతనమైన స్వభావంలోనికి నడిపించండి, నూతనమైన జెనెటిక్ ని మేము రాసుకునేటటువంటి కృపలోనికి నడిపించండి, నూతనమైన వాక్య ప్రత్యక్షతలోనికి నడిపించండి, నూతనమైన నాయన నీ లేఖనముల యొక్క అంతర్ముఖంలోనికి తోడుకొని వెళ్ళండి. ఒక్కొక్కరము ప్రభువా, నీవు ఏదైతే సిద్ధపరచాలని నిర్ణయించి ఉంటున్నావో, ఒక్కొక్కరి మీద ఏదైతే నీ ఉద్దేశము, సంకల్పం ఉంటుందో, అట్టి ఆయుధాలుగా ప్రతి ఒక్కరూ నీ సన్నిధిలో సిద్ధపడినట్లు నీ కృపను మా పక్షముగా విడుదల చేయమని, విత్తబడిన నీ మాటలు మా అందరిలో నీళ్లు గట్టి ఫలింప చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఎవరికైనా అర్థం కాలేదా?